హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ ఫోర్జ్ లిమిటెడ్ $3 బిలియన్ కళ్యాణి గ్రూప్ యొక్క ప్రధాన సంస్థ మరియు కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ పారామౌంట్ గ్రూప్తో తమ భాగస్వామ్యాన్ని విస్తృతం చేస్తున్నాయి. ప్రపంచం KSSL అనేది BFL యొక్క 100% అనుబంధ సంస్థ. వాస్తవానికి 1994లో దక్షిణాఫ్రికాలో ఏర్పడిన పారామౌంట్ ఇప్పుడు ప్రధాన కార్యాలయం అబుదాబిలో ఉంది. గత సెప్టెంబర్లో లండన్లో జరిగిన DSEI 2023 డిఫెన్స్ ఎగ్జిబిషన్లో BFLతో భాగస్వామ్యంతో ఎగుమతి మార్కెట్ కోసం రూపొందించబడిన భారతదేశ ఆధారిత తయారీ కేంద్రం ద్వారా ప్రపంచ సాయుధ వాహనాల అభివృద్ధి మరియు ఉత్పత్తిని పెంచాలని చూస్తున్నట్లు గ్రూపు ప్రకటించింది. కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్తో కంపెనీ భాగస్వామ్యం మరింత వ్యూహాత్మకంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం 4x4 మరియు 6x6 ICVల అభివృద్ధి మరియు ఉత్పత్తిని చేర్చడానికి UAE ఆధారిత సమూహం తన భాగస్వామ్యాన్ని విస్తృతం చేస్తుందని పారామౌంట్ గ్లోబల్ CEO స్టీవ్ గ్రిసెల్ జోడించారు. పారామౌంట్తో కొనసాగుతున్న మరియు పెరుగుతున్న భాగస్వామ్యం ప్రపంచ రక్షణ పరిశ్రమకు తయారీ మూలధనంగా భారతదేశం సిద్ధంగా ఉందని విశ్వసిస్తున్న వాస్తవాన్ని రుజువు చేస్తుందని BFL డిఫెన్స్ ప్రెసిడెంట్ నీలేష్ తుంగార్ అన్నారు. పూణేకు చెందిన డిఫెన్స్ మేజర్ కళ్యాణి గ్రూప్ భారతదేశంలో రోజుకు ఒక తుపాకీని ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే అతిపెద్ద ఫిరంగి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మేము ప్రపంచంలోనే అతిపెద్ద ఫిరంగి తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నాం. ఇప్పటి నుండి 3 సంవత్సరాలలో మేము రోజుకు ఒక తుపాకీని ఉత్పత్తి చేస్తాం అని భారత్ ఫోర్జ్ లిమిటెడ్ యొక్క పేరెంట్ కళ్యాణి గ్రూప్ చైర్మన్ బాబా కళ్యాణి అన్నారు. ప్రస్తుతం ఈ బృందం 30 రోజుల్లో 6 తుపాకులను ఉత్పత్తి చేస్తోంది. మూలధన పెట్టుబడి ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు మనం వాల్యూమ్లను పెంచాలి అని మంగళవారం గాంధీనగర్లో జరిగిన డెఫ్ ఎక్స్పో 2022లో కళ్యాణి అన్నారు. భారీ తుపాకీలతో సమానమైన ఫైర్ పవర్తో తేలికైన తుపాకులను ఉత్పత్తి చేసే సాంకేతికత గ్రూప్కు ఉందని పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా షూట్ అండ్ స్కూట్ గన్ల ట్రెండ్ పెరుగుతోందని కళ్యాణి పేర్కొంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్